ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శంకరుల అవతరణం అనే ప్రథమ భాగంలో ఉన్నాం. అజ్ఞాన మహారణ్యంలో చిక్కుకొని ఆ దావానలంలో తపిస్తున్న మనల్ని ఉద్ధరించడానికి దక్షిణామూర్తిగా మౌనంగా ఉండిన పరమేశ్వరుడు మౌనాన్ని వదలి జ్ఞాన ప్రబోధం చేయడానికి నడిచి వస్తున్న రూపమే ఆది శంకరాచార్యులు అని శ్రీ మాధవీయ శంకర దిగ్విజయ గ్రంథంలో ఉంది. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా. దక్షిణామూర్తి తత్వం గురుస్వరూపం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆ స్వామి స్వరూపం గురుస్వరూపం అని ఉంది. దక్షిణా సేముషి ప్రోక్త అని ఇక్కడ దక్షిణ అంటే ప్రజ్ఞ, జ్ఞానం అని అర్థం. జ్ఞానస్వరూపమే దక్షిణామూర్తి అన్నమాట. ఒకప్పుడు సనాతన యోగులైన సనక సనందనాదులు జ్ఞానార్థులై కైలాసానికి వెళ్ళారట. అక్కడ పరమేశ్వరుడు పార్వతీమాతతో కలిసి ఆనంద తాండవం చేస్తూ గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలైన ప్రమథ గణాలతో కోలాహలంగా కనిపించేసరికి బ్రహ్మచారులైన సనక సనందనాదులకు అది రుచించలేదు. ఇంత సంసారిగా ఉన్న స్వామి నుండి ఏమి జ్ఞానాన్ని ఆశిస్తాము అని అనుకుంటూ వారు వెనుదిరిగి వస్తూ ఉంటే ఎదురుగా ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు, వటవృక్షం కొన్ని యోజనాల విస్తీర్ణంలో విస్తరించి ఎండలో తపించి వచ్చిన వాళ్ళకందరికీ నీడనిచ్చి సేదదేరుస్తూ కనిపించిందట. దాని క్రింద, దానికి మూలమైన బోదె దగ్గర యువకుడైన ఒక మహాస్వామి, ఆయన చుట్టూ తల పండిన బ్రహ్మనిష్ఠులైన వృద్ధులు కూర్చుని ఉన్నారు. ఈయన ఒంటరిగా ఉన్న యోగిలాగా ఉన్నాడు. ఈయన నుండి మనం కోరే జ్ఞానం లభించవచ్చు అనుకొని వారు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఎంతసేపైనా ఆయన ఏమీ చెప్పడం లేదు, ఆ వృద్ధులు కూడా ఏమీ అడగడం లేదు. అంతా మౌనమే. ఎంత చిత్రం అనుకున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యాః గురుర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. మౌన వ్యాఖ్య అనే మాట చాలా విలువైంది ఈ ఘట్టంలో. మౌన వ్యాఖ్య అనే మాటతోనే దక్షిణామూర్తి స్తోత్రం కూడా ప్రారంభమవుతుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని ఈ స్వామి ఆనందమూర్తి అంతర్దర్శనం చేస్తూ ప్రసన్నవదనంతో కనిపించే ఆచార్యేంద్రుడు అంటే గురువులకు గురువు పరమగురువు అన్నమాట. ఆయన చిన్ముద్ర ధరించి ఉన్నాడట. కుడి చేతి చూపుడు రేలిని బొటను రేలిని కలిపి తక్కిన 3 వేళ్లను చాచిన ముద్ర. చిత్ అంటే జ్ఞానం కనుక జ్ఞానాన్ని బోధిస్తున్న ముద్రే చిన్ముద్ర. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే 3 అవస్థలు 3 పరిస్థితులలోనూ, బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే 3 దశలలోనూ, అలాగే వచ్చిపోతున్న అన్ని దశలలోనూ ఉన్న జీవుడు పరబ్రహ్మమే అనేది ఈ చిన్ముద్ర సూచిస్తోంది అని చెప్తారు. లోకంలో అన్నిటికంటే కష్టతమమైంది బ్రహ్మ విద్య. ఇదేం బ్రహ్మ విద్యనా అంటారు. అంటే అంత కష్టం అన్నమాట. దాన్ని ఇంత సులభంగా బోధించిన గురువు ఆయనే కదా నిజమైన గురువు. అందువల్లనే ఆయన గురోర్గురువు, గురువులకే గురువు. అంతటి గురువు ఆ యువకుడు మౌనమే ఆయన వ్యాఖ్యానం చేయడం. శిష్యులకేమో అన్ని సందేహాలు తొలగిపోతున్నాయట. ఇదేం చిత్రం అనుకుంటూ ఉంటే సనక సనందనాదులకు కూడా అదే అనుభూతి కలగడం ఇంకా విచిత్రం. అంతేకాదు, తామంతకు ముందు దర్శించి వచ్చిన ఆ పరమ సంసారి పరమేశ్వరుడే ఈయన అని కూడా తెలిసిపోయి ఆశ్చర్యంతో ఆనందంతో వారు పరవశించిపోయారట. అటువంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తి జగద్గురువైన శంకర భగవత్పాదులుగా అవతరించారు గనుక మౌనం వదలిన ఆయన జీవితం ఎలా సాగుతుంది, ఆయన వాగ్ధార వాగమృతాన్ని తరువాతి కథాభాగాల్లో క్రమంగా ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ.